హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేసి ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేని కలెక్షన్ల రికార్డులు సృష్టించి ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా ఇప్పటి వరకు ఉన్న రాజమౌళిని ఎవరైనా రీచ్ అవుతారా అన్న ఆలోచన కూడా రాలేదు ఇప్పటి వరకు. అయితే రీచ్ అవ్వడం కాదు, ఏకంగా మరో రాజమౌళి అనేలా రికార్డులు సెట్ చేస్తున్నారు నాగాస్విన్. మరి నాగి రాజమౌళిని రీప్లేస్ చేస్తాడా? గ్రాండియర్ కా బాప్, రికార్డుల కేర్ ఆఫ్ అడ్రస్, రీచింగ్ లో తోప్, ప్రమోషన్స్ లో పీక్స్, ఇలా రాజమౌళికి రకరకాల బ్రాండింగ్స్ ఉన్నాయి. ఇండియన్ సినిమాని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసి తెలుగు సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టిన రాజమౌళికి పోటీ రాబోతుందని ఇప్పటి వరకు ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆ టైం వచ్చిందంటున్నారు ఆడియన్స్. రాజమౌళిని రీప్లేస్ చెయ్యకపోయినా నెక్స్ట్ రాజమౌళి అనిపించుకుంటున్నాడు నాగస్విన్. ఒక్క సినిమా చేయాలంటే మినిమం 3 సంవత్సరాలు టైం తీసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో స్టార్ కాస్ట్ ని రిక్రూట్ చేస్తారు. నెవర్ సీన్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు. అసలు అందరికీ అందని స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తారు. విజువల్ గ్రాండియర్, గ్రాఫిక్స్ తో జనాల్ని సర్ప్రైజ్ చేస్తారు. ఒకప్పుడు ఇవన్నీ రాజమౌళికి మాత్రమే సొంతం. ఇప్పుడు నాగస్విన్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. 600 కోట్ల బడ్జెట్, ఆల్ ఓవర్ ఇండియా స్టార్ కాస్ట్. నిజానికి ఇప్పటి వరకు ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో ఇండియన్ సినిమా రిలీజ్ కాలేదు. దాదాపు 3 ఏళ్ల షూటింగ్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, స్పెషల్లీ సీక్వెల్స్. ఇలా కల్కితో ఆడియన్స్ కి సరికొత్త ఫీల్ ఇచ్చారు నాగస్విన్. బాహుబలితో 2000 కోట్ల కలెక్షన్ సాధించిన RRR తో హాలీవుడ్ ని సైతం ఇంప్రెస్ చేసి ఆస్కార్ అవార్డు అందుకున్న రాజమౌళికే సొంతం. అయితే కల్కితో ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లతో పాటు బాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డులు సెట్ చేసిన క్రెడిట్ నాగస్విన్ కిస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ తో బాహుబలి తీసి రాజమౌళి ఎన్ని రికార్డులు సెట్ చేశారో, అదే ప్రభాస్ తో కల్కి తీసి నాగస్విన్ కూడా సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. కల్కితో మరో ప్రపంచాన్ని సృష్టించి నెవర్ బిఫోర్ స్టోరీని ఆడియన్స్ ముందుంచి 800 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ ని కల్కితో రూల్ చేస్తున్నాడు నాగి. అందుకే నాగస్విన్ మరో రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ముందు ముందు నాగి ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తారో, కల్కి పార్ట్ 2లో ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. డైరెక్టర్ కి ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ప్రశాంత్ నీల్ 2 స్టార్ హీరోలతో ఒకేసారి సినిమాలు చేయబోతున్నారు. అసలు ఎట్ ఏ టైం టాప్ హీరోతో పనిచేయడానికి నానా తంటాలు పడుతున్న ఈ టైంలో ఒకేసారి 2 పాన్ ఇండియా హీరోలతో 2 సినిమాలు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్లకి. అలాంటిది 2 పాన్ ఇండియా స్టార్ హీరోలతో 2 బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టడానికి రెడీ అయ్యారు ప్రశాంత్ నీల్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేయడానికే మధ్యలో కనీసం 6 నెలల నుంచి సంవత్సరం గ్యాప్ తీసుకుని రిలాక్స్ అయ్యి అప్పుడు నెక్స్ట్ సినిమా మొదలు పెడుతున్నారు డైరెక్టర్లు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం అటు ప్రభాస్ ని ఇటు ఎన్టీఆర్ ని ఇద్దరిని ఒకేసారి సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ తో ప్యారలల్ గా సినిమాలు చేయబోతున్నారు. నిజానికి లాస్ట్ డిసెంబర్ లో సలార్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడతాడని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయి సలార్ 2 ని సినిమా ముందు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రొడ్యూసర్ల ప్రెషర్ తో నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టాల్సిన సలార్ 2 ఆగస్టు 10 తర్వాత సెట్స్ మీదకి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇలా మినిమం 300 కోట్ల బడ్జెట్ తో అటు సలార్ 2 ఇటు ఎన్టీఆర్ సినిమా ఈ 2 ఆగస్టులోనే మొదలు కాబోతున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్ ఈ 2 స్టార్ హీరోల సినిమాల్ని ప్యారల్ గా ప్లాన్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. 2 పాన్ ఇండియా హీరోలే, ఎలివేషన్ యాక్షన్ ఎక్కువగా చూపించాల్సిన హీరోలే. అసలే ప్రశాంత్ నీల్ క్రేజ్ కి ఈ స్టార్ హీరోల ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కాల్సిన సినిమాలు కాబట్టి అసలు ఈ 2 భారీ సినిమాల్ని, ఈ 2 స్టార్ హీరోల్ని ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఏ రేంజ్ లో షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటాడో, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో రీచ్ అవుతాడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే శుక్రవారం థియేటర్లకు వస్తున్న భారతీయుడు 2 తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. తమిళ్లో ఇప్పటికే సినిమా ప్రమోషన్లు ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఇంకా మొదలు కాలేదు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అయినా తెలుగులో భారతీయుడి మీద బజ్ క్రియేట్ అవుతుందా? కమల్ హాసన్ కి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ కూడా ఉంది కాబట్టి భారతీయుడు 2 టాలీవుడ్ లో రిలీజ్ అవుతుంది. అయితే తెలుగులో మాత్రం ఇంకా అంత బజ్ క్రియేట్ అవ్వలేదు. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినా కూడా పెద్దగా టాలీవుడ్ లో టాక్ లేదు. అయితే ఈ ఆదివారం భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తెలుగులో భారతీయుడు 2 హల్చల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. ఫారెన్ ప్రమోషన్స్ తో పాటు తమిళ్లో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన టీం తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే బజ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది.
ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సోమవారం సినిమాకు సంబంధించి డైరెక్టర్ శంకర్ Q&A సెషన్ అరేంజ్ చేశారు. తెలుగులో భారతీయుడు 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, కానీ కావాల్సినంత క్రేజ్ మాత్రం లేదు. అయితే ఈ రెండు ఈవెంట్స్ తో సినిమా టాక్ స్ప్రెడ్ అవుతుందని అంచనా. శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో జీరో టాలరెన్స్ ట్యాగ్ లైన్ తో ఈ నెల 12న థియేటర్స్ లోకి వస్తున్న భారతీయుడు 2 భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 27 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 ప్రెజెంట్ జనరేషన్ కి యాప్ట్ అయ్యే కాన్సెప్ట్ టేకింగ్ తో అదరగొట్టబోతోందని తెలుస్తోంది. ఇండియన్ 2 తో పాటు ఇండియన్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేసిన కమల్ హాసన్ థర్డ్ పార్ట్ ఇంకా బాగుంటుందని, అసలు థర్డ్ పార్ట్ కోసమే సెకండ్ పార్ట్ చేసినట్టు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడంతో సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. తమిళ్లో వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ సీనియర్ హీరోలు సాలిడ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. వాళ్ళలో రజనీకాంత్ అయితే అసలు సూపర్ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇంకా వెట్టాయన్ సినిమా రిలీజ్ అవ్వనే లేదు. అప్పుడే కూలీ సినిమాని హైదరాబాద్ లో మొదలు పెట్టేశారు. మరి రజనీకాంత్ హైదరాబాద్ లో షూట్ చేసేది ఎన్నాళ్ళో ఎక్కడో లెట్స్ హ్యావ్ ఎ లుక్. యంగ్ హీరోలే కాదు, సినిమాకి యాక్షన్ డోస్ పెంచుకుంటూ పోతున్న రజనీకాంత్ ఈ మధ్య ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. వెట్టయన్ గా ఇప్పటికే యాక్షన్ తో దుమ్ము లేపడానికి రెడీ అవుతున్న రజనీకాంత్ యాక్షన్ ఎలివేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లోకేష్ కనగరాజ్ తో కూలీ సినిమాని స్టార్ట్ చేసేశారు. మోస్ట్ అవైటింగ్ సినిమాకు సంబంధించి షూటింగ్ ని హైదరాబాద్ లో శృతి హాసన్ తో కలిసి షూటింగ్ మొదలు పెట్టేశారు రజనీకాంత్. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరైన లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ తో కూలీ సినిమాని అంతకు మించి తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్ల మధ్య షూటింగ్ చేస్తున్న లోకేష్ దాదాపు నెల రోజులు ఇక్కడే షూటింగ్ కంటిన్యూ చేయబోతున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ శుక్రవారం రజనీ, శృతి మధ్య సీన్స్ షూట్ చేసింది టీం. లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ చేస్తున్న రజనీకాంత్ ఈ సినిమాలో ఇంతకు ముందు కంటే ఎక్కువ ఎలివేషన్ తో కనిపించబోతున్నారు. మామూలు హీరోలకే ఓ రేంజ్ ఎలివేషన్ యాక్షన్ చూపించే లోకేష్ సాక్షాత్తు సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగాక ఇక నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేయకుండా ఉంటాడా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 73 ఏళ్ల వయసులో కొత్త కథలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న రజనీకాంత్ ని నెగటివ్ షేడ్స్ లో చూపించబోతున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు లోకేష్. మరి రజనీ స్టైల్ డైలాగ్స్, లోకేష్ స్టైల్ యాక్షన్ కలిసి కూలీ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే లియోతో కాస్త నెగటివిటీ ఫేస్ చేసిన లోకేష్ కూలీతో వాటన్నింటికీ సమాధానం చెప్పడానికి సాలిడ్ స్కెచ్ చేసుకుని మరీ షూట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ షూట్ కి ప్యాకప్ చెప్పిన చరణ్, 75వ సినిమా స్టార్ట్ చేసిన రవితేజ, టాప్ 5 లో ట్రెండ్ అవుతున్న రామ్ సాంగ్, డార్లింగ్ ని సపోర్ట్ చేస్తున్న విశ్వక్సేన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గేమ్ చేంజర్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. శంకర్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ప్రస్తుతం ఇక్రిసాట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ శనివారంతో చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. రవితేజ యాజ్ యూజువల్ ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ షూటింగ్ చేస్తూనే మొన్న మధ్య అఫీషియల్ గా ఓపెనింగ్ జరుపుకున్న తన 75వ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్టెప్పామా సాంగ్ సోషల్ మీడియాలో టాప్ 5 లో ట్రెండ్ అవుతోంది. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా ఇంట్రెస్టింగ్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డార్లింగ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విశ్వక్సేన్ గెస్ట్ గా రాబోతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. అల్లు శిరీష్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చేస్తున్న బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ వీడియో రిలీజ్ చేసింది యూనిట్. నిహారిక ప్రొడ్యూసర్ గా యంగ్ టాలెంట్ ని పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ధనుష్, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ సినిమా నుంచి రంబుల్ వీడియో రిలీజ్ అయింది. సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా తెరకెక్కుతున్న మిస్ యూ మూవీ నుంచి దమా దమా సాంగ్ రిలీజ్ చేసింది టీం. విజయ్ యాంటోనీ హీరోగా ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న తుఫాన్ సినిమా ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పార్వతీశం, ప్రణికాన్విక జంటగా నటించిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ముఖేష్ డైరెక్షన్ లో ఏప్రిల్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.